జొమాటోలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటేనే భయం వేస్తుందండి. నిజంగా మోసపోయాను నేను. అసలు ఇంకోసారి నాయన పెట్టను. అసలు అసహ్యం వేస్తుంది. ఇంకా మంచి మంచి హోటల్స్లోనే పెడతా, కానీ ఇంకేముంది, ఇంకా అసలు పెట్టను ఇంకోసారి చిన్న హోటల్స్లో నుంచి. బిస్మిల్లా చికెన్ పకోడా అనే హోటల్ జొమాటోలో నేను ఆర్డర్ పెట్టాను. చికెన్ కర్రీ 100 రూపీస్. మీరు చూడవచ్చు క్వాంటిటీ. పీసులు నేను ఇవ్వండి పోసేసా, లేకపోతే ఇంకా మీకు క్లియర్గా ఉండేవి. ఇలాంటి పీసులు ఇంతే సైజు పీసులు 4 వచ్చినాయి. 4 100 రూపీస్కి మొత్తం గ్రేవీ. ఓరి నాయన, ఇంకా నేను ఏమనాలో నాకు తెలియట్లేదు భయ్. వీడియోలో తిట్టకూడదు. ఇంకోసారి ఆర్డర్ పెట్టాను భయ్, ఫిక్స్. నేనైతే ఇంకోసారి ఆర్డర్ పెట్టను. పెద్ద హోటల్స్లో చికెన్ కర్రీ గ్రేవీ ఉంటుంది, చికెన్ పీసులు పక్కన చేసిస్తాడు, అథెంటిక్ ఉండదు, ఉన్నా కూడా రేట్లు ఎక్కువ ఉంటాయి. చిన్న కర్రీస్లో అయినా కొద్దిగా అది బాగుంటుందని. ఇప్పుడు ఇది టేస్ట్ ఎట్లున్నా నాకు నచ్చదండి. 100 రూపాయలకి ఏందండి ఇది? ఇలాంటివి 4 కూడా లేదు. చూత్యా చేసేసాను నేనైతే ఇంకోసారి ఆర్డర్ పెట్టనండి. రెగ్యులర్ రెస్టారెంట్లో లేదు, హోమ్ మేడ్లానే ఉంది, కానీ ఏంది ఇది? ఓరే నాయన, అసలు దడ పుడుతుంది. ఎలా వస్తుందో తెలియదు, ఫుడ్ క్వాంటిటీ ఎంత వస్తుందో తెలియట్లేదు. దడ పుడుతుంది అసలు ఆర్డర్ చేయాలంటే. ఇంకోసారి ఆర్డర్ చేయను. ఇది బిస్మిల్లా చికెన్ పకోడీ, మీరు జొమాటోలో చూస్తే దొరుకుద్ది. దాంట్లో మీరు చికెన్ కర్రీ ఇంకోసారి ఆర్డర్ చేయకండి. నేనైతే చేయొద్దంటాను ఇంకా డైరెక్ట్గా. మీరే ట్రై చేయండి అంటాగా, ట్రై చేయకండి. నా మాట ఏంటంటే ట్రై చేయకండి, వద్దు. ఇంకా మంచి హోటల్స్లోనే ఆర్డర్ పెట్టుకుంటే ఇక